పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష జరిపారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్ను వసూళ్లపై ఆరా తీశారు. పలు పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పన్ను వసూళ్లు కావడం లేదన్న అంశంపై చర్చించారు. ఆయా సంస్థలు, పరిశ్రమల నుంచి పన్నులు ఎందుకు వసూలు కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. వీళ్ళు వాడే సగటు మనం ఇచ్చే సౌకర్యాలు, కరెంటు, వాటర్ కావచ్చు, నీళ్లు కావచ్చు, వాళ్ళు వాడుకొని వదిలేసిన మురుగునీరు కావచ్చు, మన పర్ క్యాపిటల్ వేస్ట్ డిస్పోజల్ కావచ్చు, ఇవన్నీ పంచాయతీకి ఎంత భారం పడుతున్నాయి? సాలిడ్ వేస్ట్ అయితే మనమే పంచాయతీ నుంచే తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు అంటే అలా కాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఒక 900 కుటుంబాలు ఉన్న ఒక పంచాయతీకి వాళ్ళు సంపాదించే బిలో పవర్టీ లైన్ మనం 3 లక్షలు తీసుకుంటాం. వాళ్ళే సిన్సియర్గా పే చేస్తారు. అంటే నాకున్న కంప్లైంట్, స్టాండర్డ్ కంప్లైంట్ ఆల్ దీస్ ఇయర్స్, అసలు విద్యార్థులు ఎక్కువైపోయారు, విపరీతంగా ఫీజులు కడతా ఉన్నారు, కానీ పంచాయతీలకి పరిధులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అసలు ట్యాక్సులు సరిగ్గా కట్టట్లేదు. ట్యాక్స్ రీఅసెస్మెంట్ ఒకటి జరగాలి. ల్యాండ్ కానీ ఆ కన్స్ట్రక్షన్కు ఉన్న ఎంత కన్స్ట్రక్షన్ కట్టారో దాన్ని అండర్ వాల్యూ చేయడం కావచ్చు, సైజు కావచ్చు, ఏదైనా సరే చాలా ఒక రాంగ్ అసెస్మెంట్, అది విల్ఫుల్లీ రాంగ్ అసెస్మెంట్ ఏదైనా కానీ దానికి ఏదైనా పేరు పెట్టండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ అరౌండ్ 500 to 600 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, ఆన్ యావరేజ్ ఫ్రమ్ 500 to 600 to 3,000 to 4,000 students are there. And the amount of services they are using are of nature, and it is producing a lot of burden for everybody, and they have to share the burden. That is the point of we collecting tax. And what are the institutions are there, and how many institutions are regularly paying, and do you have any issues at a political level, at administrative level? What are the reasons why we are not able to collect the intended tax?